సో వర్క్ అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు ఏందంటే దీనికి ఫండ్స్ ఇప్పుడు ఎంత కావాలి అనేది నెంబర్ 1 ఇష్యూ. దాని తర్వాత ల్యాండ్ ఇంకా ఎంత కావాలి? ఎంత మిగిలి ఉంటది? ఇప్పుడు అంతా డిస్ట్రిబ్యూట్ అయిపోగా మిగిలిన ఎన్ని ఎకరాలు మిగిలి ఉంటాయి? ఆ ల్యాండ్‌ని ఏం చేయబోతుంది? అనేది మనం చూస్తే ఇప్పటి వరకు ఈ గవర్నమెంట్ ఫామ్ అయినాక మామూలుగా వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ ఇప్పిస్తామని గత బడ్జెట్లో నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేశారు. లోన్ కాదు గ్రాంట్ అని బుకాయించడానికి తెలుగుదేశం మీడియా ట్రై చేసింది, కానీ ఫైనల్గా అది లోన్ అనే విషయం అందరికీ అర్థమైపోయింది. ఇప్పటి వరకు వీళ్ళకి వచ్చిన లోన్స్ ఏమేమని చూస్తే వరల్డ్ బ్యాంక్ నుంచి 6,700 కోట్లు వచ్చింది. తర్వాత ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 6,700 కోట్లు వచ్చింది. కేఎఫ్డబ్ల్యూ బ్యాంక్ నుంచి 5,000 కోట్లు వచ్చాయి. తర్వాత హుడ్కో నుంచి 11,000 కోట్లు లోను తీసుకోవడానికి చేసింది. అంటే మొత్తంగా 29,400 కోట్లు ఇవన్నీ కూడా లోన్సే. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి మీద పడతాయి. ఓన్లీ అమరావతి అక్కడ ఉన్న వాళ్ళకి ఉపయోగం ఉండొచ్చు, కానీ దీనికి మిగతా ప్రాంతాలకి ఉపయోగం ఏమీ లేదు కదా, ఇవాళ రాజధానికి ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది అన్న విమర్శలు ఉన్నాయి. ఏదేమైనా ఇప్పటివరకు డబ్బులు వచ్చి 29,400 కోట్లు అయితే డబ్బులు వచ్చింది. దాన్ని ఖర్చు పెట్టడం మొదలుపెట్టారు. ఆల్రెడీ 100 పనులకు గాను ఇప్పటికీ 77,249 కోట్లు కావాలని అంచనా వేసినామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పాడు. అందులో 43,000 కోట్ల పనులకు సంబంధించి టెండర్లు కూడా పిలిచేసాము, పనులని మొదలు పెట్టమన్నాము అనేది ఆయన చెప్పాడు. అంటే ఇంకా డబ్బులైతే 77,249 అంటే దాదాపు 29,400 కలెక్ట్ అయింది. దీంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కింద ఒక 1,560 కోట్లు ఇచ్చింది. అంటే 30,000+ కోట్లు డబ్బులైతే వచ్చాయి. కానీ పనులు ఎంత ఉన్నాయి? 77,000 కోట్లు ఉన్నాయి. అంటే దాదాపు ఇంకా 46,000 కోట్లు కావాలి ఫండ్. దీన్ని ఎలా కలెక్ట్ చేస్తారు అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. దీనికి నారాయణ చెప్తున్నది ఏమంటే ఇంకా బ్యాంక్స్ నుంచి కలెక్ట్ చేస్తాము, అట్లాగే ఫండింగ్ ఏజెన్సీల నుంచి కలెక్ట్ చేస్తాము. మూడవది భూములు. ఇప్పుడు ఈ 34,794 ఎకరాలు పూలింగ్ ద్వారా కలెక్ట్ అయిన భూముల్లో అన్నీ ఖర్చు అయిపోయినాయి. ఇంకా 4,000 ఎకరాలు మిగులుతాయి. ఈ 4,000 ఎకరాలని ప్రైవేట్ సంస్థలకి అమ్మడం కానీ, లేకపోతే లీజుకి ఇవ్వడం కానీ, లేకపోతే మార్టిగేజ్ కుదవబెట్టడం కానీ చేసి డబ్బులు తెస్తాము అనేది ఆయన చెప్తున్నాడు. ఇది ఎంత పాజిబుల్? ఇంత 77,000 కోట్లు సరిపోతుందా? వైసీపీ ఏం చెప్తుందంటే గతంలో 5 లక్షల కోట్లు అన్నారు కదా, అప్పటి ఆ రేట్లకి ఇప్పుడైతే ఆ రేట్లకి 9 లక్షల కోట్లు అవుతుంది. 9 లక్షల కోట్లు పెట్టి దీన్ని డెవలప్ చేయడం అవసరమా? ఇప్పుడు ఇంత అవసరమా రాజధాని మనకు? కొత్త రాజధానులు ఎవరు కూడా ఇంతంత ఖర్చు పెట్టట్లేదు. ఇదంతా కూడా ఒక బిగ్ స్కామ్, ఇది ల్యాండ్ స్కామ్. ఇప్పుడే 4,000 ఎకరాలు ఆల్రెడీ మిగులు ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు కావాలి? మళ్ళీ 30,000-40,000 ఎకరాలు కావాలని నారాయణ నిన్న బీబీసీ చెప్పాడు. 30,000 నుంచి 40,000 ఎకరాలు కొత్తగా కావాలి. ఇది అయితే రైతులు ఇవ్వడానికి రిలక్టెంట్గా ఉన్నారు. సో రైతులు చెప్తున్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, రైతులు ఏమంటున్నారంటే ఆల్రెడీ ఉన్న భూమిని మీరు పెద్ద డెవలప్ చేయలేదు, ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి అంటే రోడ్లు వేయాలి, కరెంటు సౌకర్యం కల్పించాలి, తాగునీరు కావాలి, డ్రైనేజ్ సిస్టమ్ కావాలి. ఇవన్నీ చేస్తే కదా మేము వచ్చి అక్కడ ఉండడానికి. అవేమి మీరు చేయకుండా ఓన్లీ మీరు కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో గవర్నమెంట్కి సంబంధించిన మాత్రం చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇలాంటి వాళ్ళ కోసం, గేటెడ్ ఆఫీసర్ల కోసం, జడ్జిల కోసం, ఇలాంటి వాళ్ళ కోసం G+12 పేరుతో బిల్డింగ్స్ కడుతున్నారు. ఇవి కాదు, రైతుల్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే దాని మీద మీరు ఫోకస్ చేయట్లేదు. ఇది చేయకుండా మళ్ళీ ఎక్స్ట్రా భూములు అడుగుతున్నారు. దీనివల్ల మా భూముల రేట్లు పడిపోతాయి, మీరు అటువైపు వెళ్ళిపోతే డిస్ట్రిబ్యూట్ అయిపోతే మాకు ఇబ్బంది కదా, మీరు మాకు అప్పుడు చెప్పలేదు కదా, ఇప్పుడు కొత్తగా మళ్ళీ 34,000 ఎకరాలు అంటున్నారు, అది కూడా ల్యాండ్ స్కామే కదా అనేది వాళ్ళ మాటల్లో చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు నిరసన అనేది వాళ్ళల్లో నుంచి వస్తుంది. చాలామంది బీబీసీ రైతులతో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళ పేర్లు కూడా రాశారు బీబీసీలో. వాళ్ళందరూ కూడా నిరసన ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో దీన్ని ఇప్పుడు మోడీ వచ్చాడు. మోడీ యాక్చువల్గా ఏంటంటే మనకి విభజన చట్టం 94.3 ప్రకారం కేంద్రమే ఇవ్వాలి, కానీ ఇప్పటివరకు కేంద్రం ఇచ్చింది ఈ 10 ఏళ్లలో 2,500 కోట్లే.
అంతకంటే ఎక్కువ వీలే. సో కేంద్రం డైరెక్ట్గా హెల్ప్ చేయకుండా కేంద్రం బ్యాలెన్స్ షీట్లో ఈ రుణాలని తీసుకుంటేనే మనకి అప్పులనేవి ఉండవు. ఆల్రెడీ వీళ్ళ భాషలోనే 13 లక్షలు 20 లక్షలు 13 లక్షలు అని జగన్ అన్నాడు. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఇప్పటికి 1,00,000 కోట్ల పైన అయింది. వీళ్ళు చెప్పినట్టుగా తెలుగుదేశం ఆరోపిస్తున్నట్టుగా 14 లక్షల కోట్ల అప్పులు ఉంటే మళ్ళీ అప్పులు చేసి రాజధాని నిర్మించడం కోసం అప్పులు చేయడం కరెక్టా అన్నది చాలామంది అసలు ఈ మోడల్లోనే ప్రాబ్లం ఉంది. ఒకప్పుడు చంద్రబాబు ఏమన్నా అసలు ఒక పైసా ఖర్చు లేదని కూడా మళ్ళీ మాట్లాడాడు. ఇప్పుడేమో మళ్ళీ